తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ ఈ నెల 14న తిరిగి హైదరాబాద్ వస్తారు. ఇవాళ తెల్లవారుజామున అమెరికా బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పలువురు అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. 9వ తేదీ వరకు ఈ నగరాల్లోని పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. తొలుత న్యూయార్క్ చేరుకోనున్న సీఎం రేవంత్ రేపు న్యూజెర్సీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. 5న న్యూయార్క్లోని కాగ్నిజెంట్ సీఈఓ, సిగ్నా సీనియర్ అధికారితో సమావేశమవుతారు. ఆర్సీఎం, టీబీసీ, జోయిటాస్ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమై చర్చిస్తారు. ఆర్గా, పి&ఓ, ర్యాపిడ్ 7 ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. 6వ తేదీన పెప్సీకో, హెచ్సీఏ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అదే రోజు వాషింగ్టన్ చేరుకుని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. ఆ తర్వాత డల్లాస్కు వెళ్తారు. 7న ఐటీ సేవ సంస్థల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 8న కాలిఫోర్నియాలోని ట్రినెట్, ఆరం, అమెజాన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెమీకండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ మీటింగ్లో పాల్గొంటారు. 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ అవుతారు. అదే రోజు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెట్ స్కేలర్ సీఈఓ, ఎనోవిక్స్ ప్రతినిధుల్ని కలుస్తారు. అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు సీఎం రేవంత్. 10వ తేదీన అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్ సిటీకి చేరుకుంటారు. దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. 12న సియోల్లో యూయూ ఫార్మా, కొరియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్, హ్యుండాయ్ మోటార్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ ఎంగ్ టాయ్తో సమావేశమై చర్చిస్తారు. శాంసంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. సియోల్లో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం ముగిశాక ఈ నెల 14న హైదరాబాద్కు వస్తారు.